హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో వచ్చేసరికి ముగ్గురు ఫారెన్ ప్లేయర్లకు అయితే మెగా ఆక్షన్లో ఎక్కువ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ ఐపీఎల్ మెగా ఆక్షన్ కోసం అయితే అన్ని ఫ్రాంచైజీలు అయితే సిద్ధమవుతున్నట్లయితే మనకు తెలుసు. ఇప్పటికే రిటర్నింగ్ ప్లేయర్ల జాబితా పైన, రిలీజ్ ప్లేయర్ల జాబితా పైన ఫ్రాంచైజీలు మాత్రమైతే కసరత్తు చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. అదేవిధంగా గత వేలంలో చూసుకుంటే ఐపీఎల్ 2024 మినీ వేలంలో వచ్చేసరికి ఫారెన్ ప్లేయర్లు అయితే భారీ మొత్తంలో అయితే కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ అయితే మిచ్చల్ స్టాక్ మాత్రం అయితే 24 కోట్లు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్యాట్ కమిన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి 22 కోట్లకైతే కొనుగోలు చేయడం జరిగింది. ఫారెన్ ప్లేయర్కు ఈ మధ్యలో భారీ ధర వెచ్చించి ఫ్రాంచైజీలు అయితే కొనుగోలు చేస్తే మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఐపీఎల్ 2025 మెగా వేలం వచ్చేసరికి ముగ్గురు ఫారెన్ ప్లేయర్ల పైన ఫ్రాంచైజీలు మాత్రమైతే ఎక్కువ ప్రైస్లో కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లయితే మనకు క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఎందుకంటే గత సీజన్లో వీరు ముగ్గురు ప్లేయర్లు అద్భుతంగా రాణించడం జరిగింది. ఈ సీజన్లో వచ్చేసరికి వాళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ముగ్గురు పైన భారీ మొత్తంలో బిడ్డింగ్ చేసే అవకాశం అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయి. అయితే ఆ ముగ్గురు ప్లేయర్లు ఎవరు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. మొదటగా వచ్చేసరికి ఆస్ట్రేలియాకు చెందిన జాక్ ఫ్రేజర్ గత సీజన్లో ఐపీఎల్ 2024లో అద్భుతంగా రాణించడం జరిగింది. ఆ సీజన్లోనే ఢిల్లీ క్యాపిటల్ తరపున అరంగేట్రం చేయడం జరిగింది ఐపీఎల్కు. ఆ ఆరంభ సీజన్లోనే జాక్ ఫ్రేజర్ మాత్రమైతే అనుకున్నంత స్థాయి కంటే ఎక్కువ రాణించడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్ విజయంలో జాక్ ఫ్రేజర్ మాత్రమైతే కీ రోల్ పోషించడం జరిగింది. గత సీజన్ ఐపీఎల్ 2024లో జాక్ ఫ్రేజర్ వచ్చేసరికి 9 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఈ 9 మ్యాచ్లో 330 పరుగులు చేయడం జరిగింది. అందులో స్ట్రైక్ రేట్ వచ్చేసరికి 234 స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది. అరంగేట్రం మ్యాచ్ల్లోనే లక్నో సూపర్ జాయింట్తో జరిగిన మ్యాచ్ల్లో కేవలం 35 బంతుల్లోనే 55 పరుగులు చేయడం జరిగింది. ఆ ఇన్నింగ్స్ తోటే అందరి కళ్ళు అతని పైకి, జాక్ ఫ్రేజర్ పైకి వెళ్ళడం జరిగింది. ఆ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది. అయితే ఈ ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ఆయన రిటర్న్ చేసుకునేందుకైతే ఢిల్లీ క్యాపిటల్ మ్యాక్సిమం ప్రయత్నిస్తుంది. ఎంత ప్రయత్నించినా అయితే చాలా కష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్కు సీనియర్ ప్లేయర్లైన రిషబ్ పంత్, అక్షర్ పటేల్, అదేవిధంగా ఇంకా కొంతమంది ప్లేయర్లు ఉండడం జరిగింది. అందుకే జాక్ ఫ్రేజర్ మాత్రమైతే రిలీజ్ చేసే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒకవేళ జాక్ ఫ్రేజర్ రిలీజ్ అయితే మాత్రమైతే ఐపీఎల్ మెగా ఆక్షన్లో వచ్చేసరికి భారీ ధర పలికే అవకాశం అయితే మనకు క్లియర్ కట్ అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రజెంట్ జాక్ ఫ్రేజర్ పర్ఫార్మెన్స్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంది కాబట్టి భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావిస్ హెడ్ కూడా ఐపీఎల్ మెగా ఆక్షన్లో వచ్చేసరికి భారీ ధరకు అయితే పలికే అవకాశం అయితే మనకు క్లియర్ కట్గా అయిపిస్తుంది. ఎందుకంటే గత సీజన్లో ఐపీఎల్ 2024లో వచ్చేసరికి సన్ రైజర్స్ తరపున ట్రావిస్ హెడ్ అద్భుతంగా రాణించడం జరిగింది. ఓపెనింగ్ పొజిషన్లో భారీ స్కోర్ చేయడంలో మన ట్రావిస్ హెడ్ అయితే కీ రోల్ పోషించడం జరిగింది. భీకరమైన బ్యాటింగ్ లైనప్తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ లాక్ అయితే తీసుకెళ్లడం జరిగింది. అందులో ట్రావిస్ హెడ్ కీ రోల్ అయితే పోషించడం జరిగింది. ఆ కోర్లో చూసుకుంటే ట్రావిస్ హెడ్ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. ఐపీఎల్ 2024లో మొత్తం 15 మ్యాచ్లు ఆడిన ట్రావిస్ హెడ్ 567 పరుగులు చేయడం జరిగింది. మంచి స్ట్రైక్ రేట్తోనైతే ట్రావిస్ హెడ్ అయితే ఆడడం జరిగింది గత సీజన్లో వచ్చేసరికి. అయితే ఐపీఎల్ 2025లో వచ్చేసరికి అతను రిటర్న్ చేసుకునేందుకే చాలా కష్టంగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు సన్ రైజర్స్కి హైదరాబాద్. ఎందుకంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఎండ్రో క్లాసన్, ప్యాట్ కమిన్స్ వంటి దిగ్గజ ప్లేయర్ ఉండడంతోనే ట్రావిస్ హెడ్ని మ్యాక్సిమం రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ముగ్గురు అభిషేక్ శర్మ, ప్యాట్ కమిన్స్, అదేవిధంగా ఎండ్రో క్లాసన్ రిటర్న్ చేసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్కు. వీళ్ళు ముగ్గురు రిటర్న్ చేసుకుంటే ట్రావిస్ హెడ్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే ట్రావిస్ హెడ్ మెగా ఆక్షన్లో పాల్గొనే అవకాశం ఉంది. ఒకవేళ మెగా ఆక్షన్లో ట్రావిస్ హెడ్ వస్తే మాత్రమైతే భారీ తెల పలికే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి పిల్సాట్ మాత్రమైతే కోల్కతా నైట్ రైడర్ తరపున అయితే ఆడడం జరిగింది గత సీజన్లో పిల్సాట్ మాత్రమైతే కోల్కతా నైట్ రైడర్ విశ్వ విజేత నిలవడంలో కీ రోల్ పోషించే విషయం కూడా తెలిసిందే. బ్యాటింగ్లో మాత్రమైతే అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది పిల్సాట్ వచ్చేసరికి. పిల్సాట్ మొత్తం ఐపీఎల్ కెరీర్లో వచ్చేసరికి 21 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో మొత్తం కలిసి 653 పరుగులు చేయడం జరిగింది. 175 స్ట్రైక్ రేట్తోనైతే పిల్సాట్ అయితే ఆడడం జరిగింది. అద్భుతమైన స్ట్రైక్ రేట్తోని ప్రత్యర్థి బౌలర్లపై ప్రతిదాడి చేయగల సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పిల్సాట్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్లో
జట్టులో కీ రోల్ పోషించడం జరిగింది గత సీజన్లో వచ్చేసరికి. అయితే ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో పిల్సాట్ కూడా పాల్గొనే అవకాశం అయితే ఎక్కువను కనిపిస్తుంది. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్లో రిటర్న్ లిస్ట్ అయితే దాదాపు ఖరారు అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇండియన్ ప్లేయర్తో పాటు 2 ఫారెన్ ప్లేయర్ మాత్రమే ఉండడం జరిగింది. పిల్సాట్ మాత్రం అయితే చోటు లభించలేదు. అందుకే మెగా ఆక్షన్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మెగా ఆక్షన్లో వచ్చేసరికి పిల్సాట్ కూడా భారీ మొత్తంలో బిడ్డింగ్ పలికే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత సీజన్లో వీరు అద్భుతంగా రాణించడం కాబట్టి వీరు ముగ్గురికి మాత్రమైతే అద్భుతమైన బిడ్డింగ్ అయితే రావచ్చు ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్లో వచ్చేసరికి. వీరితో పాటు చాలామంది ఫారెన్ ప్లేయర్స్ మాత్రమైతే ఐపీఎల్ 2025లో భారీ మొత్తంలో ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఐపీఎల్ మెగా ఆక్షన్ వచ్చేసరికి నవంబర్ ఎండింగ్ లేదా డిసెంబర్ స్టార్టింగ్ వీక్లో అయితే జరిగే అవకాశం ఉన్నట్లయితే బీసీఐ వర్గాల నుంచి అయితే మనకు తెలుస్తున్న సమాచారం. దానిపైన మాత్రం అయితే ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. అదేవిధంగా రిటర్నింగ్ లిస్ట్ పైన మాత్రమైతే బీసీఐ ఇంతవరకు ఎటువంటి ప్రకటన అయితే లేదు. ఎంతమంది రిటర్న్ చేసుకున్న అవకాశం ఇస్తున్నట్లయితే ఎటువంటి అయితే క్లారిటీ లేదు ప్రజెంట్ వరకు. మాత్రమైతే త్వరలోనే క్లారిటీ రాబోతున్నట్లయితే బీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తున్న సమాచారం. వీటన్నిటి గురించి ఫుల్ క్లారిటీ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.